ఆయన మనకు ఐశ్వర్యాలు ఇచ్చేవాడు కదా. అందులో మనకి జ్ఞానమే ఐశ్వర్యం. అటువంటి ఐశ్వర్యాన్ని ఇలా ఉంటుందని చెప్పి సర్వాన్ని రెండో దశలో చూపిస్తాడు మాట్లాడండి. సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకాభం. ఆయన యొక్క కంఠం నీలంగా ఉంటుంది. ఎందుకు ఉంటుందండి? మీరు ఏమన్నా చదువుకున్నారా అసలు? అది కరెక్ట్. అదే పెద్దవాడు అధ్యయనం కూడా ఉండాలంటాం. కాలకూట విషయాన్ని అంటే దేవతలకి రాక్షసులకి ఒకసారి యుద్ధం జరిగితే సముద్రాన్ని మధిస్తూ ఉన్నట్ట. మధిస్తూ ఉంటే అందులో విషం పుట్టింది. అప్పుడు దేవతలందరూ కూడా ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇలాగా విషం పుట్టుకొచ్చింది అని బయటకు వచ్చిందంటే మాత్రం ప్రపంచాన్ని కూడా నాశనం అయిపోతుంది, దీన్ని ఉపయోగించాలి అంటే శంకరుడు ఆయన ఇక్కడ వెళ్ళి పార్వతీదేవి చేసి చూశారు. ఆయన అంటే ఇంకా విషం అంటే ఎవరంటే పార్వతి చేసి చూశారు. మరి ఈ జిల్లాలో పార్వతి వైద్య దోషం ఉంది కదా. మనం లోకాన్ని రక్షించడం కోసం లోక రక్షణ హేతురాన్ని మనం నా మెడలో మంగళసూత్రం కట్టేవాళ్ళ నిన్న రాత్రి. కాబట్టి ఈ కాలకూట విషయాన్ని నువ్వే దగ్గర ఉంచుకో అని చెప్పింది ఆవిడ. ఆయన ఏం చేశాడు? పార్వతీదేవికి ఏ విధమైన అపకారం జరగకూడదు, లోకానికంతా శుభం జరగాలని చెప్పి ఆ కాలకూట విషయాన్ని కంఠంలో పెట్టుకున్నాడు ఆయన. నీలగ్రీవం శశాంకాభం. నీలగ్రీవుడు అయ్యాడు ఆయన. అంటే కంఠం నీలంగా ఉంటుంది కాబట్టి నీలగ్రీవుడు అనే పేరు వచ్చింది ఆయన. శశాంకాభం. ఆయన బూడిద రాసుకుంటాడు. తేజస్సుగా ఖండిస్తే మన యొక్క చూపుడు పట్టు ఉంది. యద్భావం తద్భవతి యొక్క శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు. మనం ఏ రకంగా అయితే ఆయన చూస్తామో ఆ రకంగా కనిపిస్తాడు ఆయన. నీలగ్రీవం శశాంకాభము. చంద్రుడిని శిరస్సును ధరించాడు. చంద్రుడు మనఃకారకుడు. ఆయన ఈశ్వరుడు నమస్కారం చేస్తే మన మనస్సు ప్రశాంతత కలుగుతుంది అని ఆయన అందరినీ దగ్గర పెట్టున్నాడు ఆయన. శశాంకాభం శుద్ధ స్ఫటిక సన్నిభం. ఎప్పుడు కూడా తెల్లగా ఉంటాడు ఆయన. బూడిద రాసుకున్నా కూడా తెల్లగా ఉంటాడు ఆయన. నీలగ్రీవం శశాంకాభం శుద్ధ స్ఫటిక సన్నిభం నామయంగాపదీతించ వ్యాఘ్ర జన్మోత్తరీయకం. ఒక సర్పాన్ని యజ్ఞోపవేతంగా ధరించాడు ఆయన. వ్యాఘ్ర జన్మోత్తరీయకం. పులి చర్మాన్ని కట్టుకున్నాడు. పులి చర్మాన్ని కట్టుకోలేంటి? అని పట్టలేవా? పట్టుకుందామరా లేవా? మనందరూ ఎవరైనా కానీ ఇది కాదు. చివరికి ఈమె ఉండవరాని ఒంటి మీద నువ్వు రాత్రికి రావాల్సిందే. నా దగ్గర అంటే ఎక్కడికి? శ్మశానానికి 6 దూరంలోకి రావాలి నువ్వు. అంతకంటే ఏమేమి అబ్బాయి అందరినీ కూడా అక్కడే తీసుకెళ్తాను, నాటికే తీసుకెళ్తాను. కానీ ఈ కలియుగంలో ప్రతి మానవుడు కూడా శివారాధన చేస్తూ ఉంటే కైలాసంలో శంకరుడు యొక్క స్థానం లభిస్తుంది. అంటే ఇవాళ ఐశ్వర్య సంపాదించి ప్రతి వాడు వ్యాపారం చేయాలి, ఉద్యోగం చేయాలి, లేకపోతే వ్యవసాయం చేయాలి, రాజకీయంగా ముందుకు వెళ్ళాలి, అందరూ కూడా సుఖాలు అనుభవించాలి. కానీ ఎంతో కొంత సమయం ఈశ్వరారాధన కోసం మనం సమయాన్ని కేటాయించాలి. అటువంటి ఈశ్వరారాధన ఈ జన్మలో చేసుకుంటే మనం తర్వాత జన్మలో సాక్షాత్తు ఈశ్వరుడు కైలాసంలో ఉంటాడు. ఆయన దగ్గరికి ఆయన తీసుకువెళ్తాడు. అటువంటి ఈశ్వరుడికి నమస్కారం చేసుకుంటూ అభిషేక కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.